గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ జయపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సోదరులు హర్షవర్ధన్ రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకంగా పాలమూరు ప్రజలకు, ముఖ్యంగా రైతాంగ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు. ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి సాగునీటి రంగ అంశాలను, ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి అంశాలను ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి నిష్పక్షపాతంగా ప్రజలకు మేలు జరగాలనేటువంటి తలంపుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం జరిగేటువంటి విధంగా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి గుర్తు చేయడానికి ఇవాళ మాట్లాడడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసిందే, 2014 కంటే ముందు, ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో కలిసే కంటే ముందు, 1956 కంటే ముందు ఇప్పుడు ఉండేటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా అత్యధిక సంఖ్యలో కలిగినటువంటి చెరువులు, కుంటలు, బావుల ద్వారా ఒక సస్యశ్యామలమైనటువంటి వ్యవసాయం కలిగిన జిల్లా ఒకనాడు. సుభిక్షమైన జిల్లా. 1956కు పూర్వం చాలా సుభిక్షమైన జిల్లా. సుమారు 60వ దశకం చివరి దాకా కూడా, 70వ దశకం ప్రారంభం వరకు కూడా మా బాల్యంలో ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా సంవత్సరం పొడవునా నీళ్లు కనిపించేది. ఎండిపోయిన వాగులు ఉండేది కాదు. ఎప్పుడు మూట బావులలో కోలు వారేది, జాలు వారేది. సంక్రాంతి పండుగ దాకా పశువులు బయటనే నీళ్లు తాగేది సంక్రాంతి దాకా. అటువంటి పరిస్థితిని మేము మా బాల్యంలో చూసినాం మా పాలమూరు జిల్లాలో. కానీ కాలక్రమేణా సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అవలంబించినటువంటి అనేక విధానాల మూలంగా పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి ఆ జిల్లాకు పెట్టబడినటువంటి పేర్లు వలసల జిల్లా, కరువు జిల్లా, ఆకలి జిల్లా, చాలా వెనుకబడినటువంటి జిల్లా, పేదల జిల్లా, జనాభాలో 3వ వంతు అంటే 14-15 లక్షలు సుమారు పరప్రాంతాలకు వలసపోయి బతికేటువంటి పేదలు ఉన్నటువంటి జిల్లా. ఈ అంశాల ప్రాతిపదికగానే, ఈ కష్టాల ప్రాతిపదికగానే, ఈ బాధల ప్రాతిపదికగానే తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చినటువంటి, ఉద్యమానికంటే ముందు కానీ ఉద్యమ కాలంలో మరీ ప్రముఖంగా వచ్చినటువంటి సాహిత్యం, అవి వ్యాసాలు కావచ్చు, పాటలు కావచ్చు, వచన కవిత్వం కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, పాలమూరు వెతలు బాధలని కేంద్ర బిందువుగా చేసుకొని, ఇతివృత్తంగా చేసుకొని మాట్లాడినటువంటిది అంతా కూడా గత చరిత్ర మనం చూసినాం. చివరికి తెలంగాణను ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకొని శ్రీకృష్ణ కమిటీని వేస్తే ఢిల్లీలో విజ్ఞాన భవన్లో తెలంగాణ ఏర్పాటు కోసం మీరు మాట్లాడుతున్నటువంటి హేతుబద్ధత ఏందో వివరించండి అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ ఆనాటి ఉద్యమ సంస్థగా మొదలు కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం పలికి ఆహ్వానిస్తే ఏప్రిల్ 16, 2010 ఢిల్లీ విజ్ఞాన భవన్లో మేము ఒక కేసీఆర్తో పాటు, జయశంకర్ గారితో పాటు, విద్యాసాగర్ రావు గారితో పాటు మేము ఆనాడు బీఆర్ఎస్లో ఉండేటువంటి కీలక నేతలుగా ఒక 16 మంది ఆనాడు విజ్ఞాన భవన్లో ప్రజెంటేషన్ కోసం పోయినాం. ఆనాడు కేసీఆర్ గారు, వారితో పాటు జయశంకర్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ని, తెలంగాణకు ఉండేటువంటి హేతుబద్ధత ఏంది, ఎందుకు తెలంగాణ కోరుతున్నాం అనేటువంటి పలు అంశాలను శాస్త్రీయంగా, అదేవిధంగా అనేక రకాల స్టాటిస్టిక్స్తో పాటు, వివరాలతో పాటు శ్రీకృష్ణ కమిటీ ముందు పెట్టడం జరిగింది. అందులో ప్రముఖంగా ఆనాడు చర్చకు వచ్చినటువంటి అంశాలు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి వెతలు, కష్టాలు, ఉమ్మడి రాష్ట్రంలో మరీ ప్రధానంగా సాగునీటి రంగంలో పాలమూరు ఎట్లా నష్టపోయింది, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కలవకుండా ఉండి ఉంటే, హైదరాబాద్ రాష్ట్రంగానే ఉండి ఉంటే పాలమూరుకు దక్కేటువంటి కృష్ణా జలాలేంది, కృష్ణా బేసిన్లో అప్పటికే ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులు కనుక పూర్తి అయి ఉంటే ఇవాళ పాలమూరు ఎట్లా ఉండేది అనేటువంటి దాని మీద చాలా సుదాహరణంగా వివరించడం జరిగింది. ఆ తదుపరి అదే రోజు సాయంత్రం మేము వెళ్ళొచ్చిన తర్వాత మీడియా వాళ్ళు శ్రీకృష్ణ కమిటీని ఢిల్లీలో అడిగినారు, ఎట్లా జరిగింది సమావేశం, ఏం జరిగిందంటే, లోపల అంతర్గతంగా జరిగిన అన్ని విషయాలు మేము చెప్పలేము, చర్చించలేము, కానీ కేసీఆర్ ఒక అత్యంత ప్రతిభాశీలమైనటువంటి వ్యక్తి, ప్రతిభాశీలంగా చాలా ప్రభావవంతంగా వాదనను వినిపించినారని చెప్పి జస్టిస్ శ్రీకృష్ణ గారే చెప్పినారు. అన్ని పత్రికలలో, జాతీయ పత్రికలలో, రాష్ట్ర పత్రికలలో ఆ రోజు ప్రధాన హెడ్లైన్ అదే, కేసీఆర్ అత్యంత ప్రభావవంతమైనటువంటి, ప్రభావశీలంగా ఆర్గ్యూ చేసినారు, విషయాన్ని చెప్పినారు అనేటువంటి విషయం.
నేను ఎందుకు ఇది గతాన్ని గుర్తు చేస్తున్నంటే, ఇగో ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి పాలమూరియాల కాంగ్రెస్ వాళ్ళు చాలా చెప్తారు, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని. వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గు కూడా ఉండదు, ఏ స్థాయి వాళ్ళకైనా. వాస్తవాలను వదిలిపెట్టి, ఆధారాలను వదిలిపెట్టి, కళ్ళ ముందు కనిపించే నిజాలను వదిలిపెట్టి తోచింది మాట్లాడేటువంటి అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఏం మాట్లాడి వాళ్ళు ఏదైనా బాగైందంటే అది మేమే చేసినామంటారు. 2014 కంటే ఉండేటువంటి పాలమూరు ముఖ చిత్రం ఏందో ప్రపంచం ముందు రికార్డ్ అయి ఉంది. అది నువ్వు మారిస్తే మారదు, ఇంకోరు మారిస్తే మారదు. అది దాని కారకులు ఎవరో ప్రజలకు కూడా తెలుసు. అటువంటి పాలమూరు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు దశల వారీగా అక్కడ ఉండేటువంటి ప్రజా సమస్యలన్నింటినీ పట్టించుకొని, ప్రధానంగా జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు పట్టించుకొని అనేకం చేసినా. అవన్నీ చాలా ప్రెస్ మీట్స్లలో మేము చెప్పినాం, ఏమేం చేసినాం, ఎట్లా చేసినాం, ఎట్లా కష్టపడ్డాం, ఏ రూపానికి వచ్చింది. దాని ఫలితం ఏంది? 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనా ఫలితం పాలమూరులో వచ్చినటువంటి మార్పు ఏంది? ఇగో దాని మీద మొన్న 5 తారీఖు నాడు ప్రభుత్వ సంస్థ అయినటువంటి సోషో ఎకనామిక్ సర్వే చేసేటువంటి సంస్థ వెలువరించినటువంటి, ఈ సంవత్సరం వెలువరించినటువంటి వివరాలలో ఏం వెలువరించింది? గత 10 ఏళ్ల కాలంలో 2014లో ఉమ్మడి పాలమూరు జిల్లా యొక్క తలసరి ఆదాయము 2014లో 74,000 పైచిలుకుంది. 2024-25 నాటికి అది 352% పెరిగి 3,36,898కి చేరింది. ఇది నేను ప్రభుత్వం యొక్క గణాంకాలు, అంకెలు చెప్తున్నాను. ఏ ఆర్థికవేత్త విభేదించడానికో, ఇది కాదు ఇంకోటి అని చెప్పడానికో ఆస్కారం లేనటువంటిది. పాలమూరు జిల్లాలో వచ్చినటువంటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ చైతన్యానికి ఒక ప్రతిరూపంగా నిలిచినటువంటి గణాంకాలతోనే మేము మాట్లాడతాం, ఎప్పుడు మాట్లాడినా. ఈరోజు పాలమూరులో జరిగినటువంటి గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి వృద్ధి రేటు ఎంత అంటే 352.86%. 352.86%. ఇది నేను చెప్పే కవిత్వం కాదు, నేను చెప్పే లెక్క కాదు. ఇది రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన తర్వాత 74,392 రూపాయల నుంచి 3,36,898 తలసరి ఆదాయంగా పెరిగినటువంటి పాలమూరు జిల్లా ముఖ చిత్రం. అయితే ఇటువంటి దశకు తీసుకొచ్చినటువంటి ఒక జిల్లాను ఈరోజు మేము మైగ్రేషన్ వాపసు తెచ్చి, ప్రతి చేతికి పని కల్పించి, ప్రతి కుటుంబం కూడా అక్కడ ఉండి ఏదో ఒక ఉపాధి, ఏదో ఒక పని చేసుకొని బతికేటువంటి ఒక స్థిరత్వాన్ని మేము కల్పిస్తే, ఇవాళ రైతులే మళ్ళా వలస పోవాల్సినటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ సర్కారు కల్పించింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, జిల్లాను పచ్చబడగొట్టి, కొత్త ప్రాజెక్టును దాన్ని టేకప్ చేసి 90% పూర్తి చేస్తే పాలమూరు రంగారెడ్డిని, ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. తక్కువ ఒక 50 ప్రెస్ కాన్ఫరెన్స్లలో నేను, మా నాయకులందరూ, మా జిల్లా వాళ్ళమే మేము మాట్లాడింటాం ఇప్పటికే. ఇక్కడ కానీ జిల్లాలలో కానీ ఇదే అంశాలను ప్రస్తావించినాం. ఈ అంశాలకు మేము ప్రస్తావించేటువంటి ఏ ఒక్క అంశానికి హేతుబద్ధమైనటువంటి జవాబుతో అట్లా కాదు ఇట్లా అని చెప్పడానికి లేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడేది, లేకుంటే ఉల్టా దబాయింపు మాటలు మాట్లాడేది, లేకుంటే వ్యక్తులను తూలనాడి మాట్లాడి, హేళన చేసి మాట్లాడి, లేకుంటే వ్యక్తులను వాళ్ళ యొక్క వ్యక్తిత్వం హననపరిచేటువంటి విధంగా మాట్లాడి ఆడికే జబ్బలు జరుచుకోవడం తప్ప వాస్తవ పరిస్థితి మీద చర్చ పెట్టడానికి వాళ్ళకి ఎవ్వరికీ సమయం లేదు, తీరిక లేదు, సత్తా లేదు. ఒక్క హైడ్రాలజీకి సంబంధించినటువంటి నీటి కేటాయింపుల అంశం మినహాయిస్తే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అన్ని రకాల అనుమతులను మేము సాధించినాం. అలా ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. మా ప్రభుత్వమే మళ్ళీ వచ్చింటేనంటే ఆయనతో డిపిఆర్ పని కూడా కంప్లీట్ అయిపోయేది. అనేక అవరోధాలను అధిగమించి, మీ అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు, ఇవాళ న్యూ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 వచ్చిన తర్వాత పబ్లిక్ హియరింగ్ అనేటువంటిది ఎంత క్రిటికల్లో, ల్యాండ్ అక్విజిషన్ ఎంత క్రిటికల్లో దేశంలో మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు ఇవాళ ఎదురెత్తున్నాయి. ల్యాండ్ అక్విజిషన్ అంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టం అది, కఠినాతి కఠినమైనటువంటి చట్టం. అటువంటి దాంట్లో పబ్లిక్ హియరింగ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్కు, ఇతరేతర క్లియరెన్సెస్కు అన్నిటికీ మార్గం సుగమం చేసినాం. మేము 100% ప్రజల్ని ఒప్పించి మేము ప్రాజెక్టు నిర్మాణం చేసినాం.
5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి మోటార్లు పెట్టేసి ట్రయల్ రన్ చేసి అంతా చేసి పెడితే 3వ సంవత్సరం నడుస్తుంది ముచ్చటగా. ముఖ్యమంత్రికి సమయం లేదు. ఒక్కనాడైనా సమీక్ష చేయరా అండి ముఖ్యమంత్రి? పాలమూరు జిల్లా నుంచి ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా. ఇప్పుడు చేయడం కాదు, ఈ ఒత్తిడిలో రేపో మాపో చేయొచ్చు, అది వేరు సంగతి. 3 ఏళ్ళుగా ఎందుకు చేయట్లేదు? 2.5 ఏళ్ళు దాటిపోయింది, ఎందుకు చేయట్లేదు? పాలమూరు వాసి కదా, ఎక్కడో చోట కడుపులో ఇంత ప్రేమ ఉండాలి కదా. పోనీ ఆయనకు లేదు. జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు? అరే మా జిల్లాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ పెట్టండి, హై లెవెల్ రివ్యూ పెట్టండి. ఏ పని ఎక్కడ ఎందుకు ఆగిపోయిందో, ఎట్లయితే పూర్తి అవుతుందో, ఎట్లయితే ఎంత ఫలితం వస్తుందో ప్రజలకు చెప్దామనేటువంటి తాపత్రయం ఉండాలి కదా. ఎక్కడా లేదు, ఏ రకంగా లేదు. ఇక దీనికో సింగారానికి పాలమూరు రంగారెడ్డికి 2014 ఎన్నికల సభలో మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి కాలంలో స్వయంగా నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఆనాడు ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా పాలమూరులో జరిగినటువంటి సభలో చెప్పినాడు. రికార్డ్ అయి ఉంది, అది హెడ్లైన్స్లో వచ్చింది. మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు రంగారెడ్డిని మేము కేంద్ర ప్రాజెక్టుగా చేపడతామని చెప్పినారు. జాతీయ హోదా ఇచ్చి కేంద్ర ప్రాజెక్టుగా చేపట్టే అంశం కాకపోతే ప్రధానమంత్రి క్యాండిడేట్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అది రాష్ట్ర ప్రాజెక్ట్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు, రాష్ట్రంలో ఉండేటువంటి అధికారంలోకి వచ్చే పార్టీ చెప్పుకుంటుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడే అవసరమే ఏర్పడదు. వాళ్ళు ఏకాన అయ్యినప్పుడు ఆ జాతీయ ప్రాజెక్టు కానప్పుడు ప్రధానమంత్రి నోటి నుంచి మాట్లాడినారు, ప్రధానమంత్రి అయ్యే వ్యక్తి నోటి నుంచి మాట్లాడినారు. 3వసారి ప్రధానమంత్రి అయినారు. ఇలా తెలంగాణ ప్రాంతం నుంచి బీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీకి వెళ్ళి లోక్సభలో ఎంపీలు లేని లోటు ఏందో ఇలా ప్రజలకు తెలిసి వస్తూ ఉంది. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఉండేటువంటి ఎంపీలు కనీసం ఒక్కసారైనా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మిగిలిపోయినటువంటి అనుమతులు సాధించడంలో కానీ, నీటి కేటాయింపులు సాధించడంలో కానీ, దానికి జాతీయ హోదా వచ్చే విషయంలో కానీ ఒక లేఖ, ఒక సమావేశం, ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి ఏమీ లేదు. మరి దేనికి ఉన్నట్లు వీళ్ళు? రైతాంగ ప్రయోజనాలు పట్టని వాళ్ళు, పాలమూరు ప్రయోజనాలు పట్టనటువంటి వాళ్ళు ఒక పార్టీగా వాళ్ళకి ఏం బాధ్యత ఉన్నట్లు? ఆ లోటు ఏందో ఇలా స్పష్టంగా కనిపిస్తుంది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు లేని కారణం అది ఇలా కాంగ్రెస్ బీజేపీకి చెల్లుబాటు అయిపోయింది. వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంకోపు విచిత్రమైంది, 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10% పనులు పూర్తి చేస్తే అయిపోయేది. ఉదండాపూర్ వదిలిపెట్టి మిగతా 4 రిజర్వాయర్లను నింపుకుంటే 50 టీఎంసీల నీళ్ళని నింపుకునేటువంటి అవకాశం ఉన్న ఈ దశలో 3 ఏళ్ల నుంచి ఏం పని చేయకుండా ఉండేటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కనాడు దీని మీద సమీక్ష పెట్టారు, పెట్టమని ముఖ్యమంత్రిని అడిగారు, వాళ్ళేం ప్రయత్నం చేయరు. పైపెచ్చి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు కూడా మొండివాదన ఏం చేస్తుంది? ఈ రోజు కూడా పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అది మాట. అసలు ఈ ప్రాజెక్టును పునర్విభజన చట్టానికి వ్యతిరేక ప్రాజెక్ట్ అనడానికి నైతికతే లేదు ఆంధ్రప్రదేశ్కు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆ వైఖరి వీడనాడు. ఆయన అదే మొండిపడతలతో మాట్లాడతాడు. అదే స్టాండ్కు తగ్గట్టుగా అనేక లేఖలు రాసినారు, అదే స్టాండ్కు తగ్గట్టుగా అనేక కేసులు వేసినారు. దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడు. చంద్రబాబును ఒప్పించి, మోడీని ఒప్పించి మిగిలినటువంటి అనుమతులు తెచ్చి చేయొచ్చు కదా, మరి ఎందుకో చేయరు? 3వ సంవత్సరం నడుస్తుంది. పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఎట్లయితుంది ఈ ప్రాజెక్టు? ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే జీవో ఇచ్చింది కదా, ఇది 2013లోనే సర్వే కోసం ఆనాడు జీవో ఇచ్చింది కదా, అప్పుడే కంటెంప్లేట్ చేసినాం కదా. ఈ సాంకేతికమైన చట్టపరమైన అంశం చాలా లోతుల్లోకి పోయే అంశం. కానీ నేను రెఫర్ చేస్తున్నా, ఈ క్షణానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా అదే 90% పూర్తయినా కూడా అదే మొండి పట్టుదలతో ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉండే నీళ్ళ మంత్రికి, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, జిల్లా వాళ్లకు పట్టనే పట్టదు, ఆ లోతుల్లోకి పోనే పోరు. ఇంకా దారుణం ఏంటంటే, అర్హత లేని ప్రాంతానికి, హక్కు లేని ప్రాంతానికి, కృష్ణా బేసిన్ అవతలు ఉండేటువంటి ప్రాంతానికి వాళ్ళు మొత్తం తలపెట్టినటువంటి అన్ని రకాల ప్రాజెక్టులు కలిపి, కట్టుకున్న అన్ని రిజర్వాయర్లు కలిపి శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్ మొత్తంలోకి వెళ్ళి వాళ్ళు వాడుకోదలిసినటువంటి నీరు అక్రమంగా, అది న్యాయబద్ధంగా కాదు. రేపు అలొకేషన్ అయిన తర్వాత అంత వాడుకోనికే వీల్లేదు వాళ్ళకు. ఈ అలొకేషన్ పెండింగ్లో పెట్టిస్తున్నారు. ఇది తెగనిస్తలేరు.
సగటున 13 టీఎంసీల నీళ్లను కృష్ణా నుంచి అవతలికి ప్రతిరోజు వాడుకోవడానికి వాళ్ళు సిస్టమ్ను తయారు చేసి పెట్టుకున్నారు. మనం 2 టీఎంసీలు రోజుకి ఎత్తిపోసుకునేటువంటి పాలమూరు రంగారెడ్డికి ఇన్ని ఆటంకాలు ఉంటే పాలమూరు బిడ్డ అనేటువంటి రేవంత్ రెడ్డికి పట్టదు. రేపు వాళ్ళు పెండింగ్లో ఉన్న మిగతా పనులు కూడా పూర్తి చేస్తే 16 టీఎంసీలు పర్ డే ఎత్తుకపోయే అవకాశం ఉంది ఆంధ్ర ప్రాంతానికి. ఏం పట్టింపు ఉన్నట్లు మీకు? ఏం చేయదలుచుకున్నారు పాలమూరును? ఈ నిర్లక్ష్యం యొక్క భారీ మూల్యం ఎవరు చెల్లించాలి? రేపటి పాలమూరు భావి తరాలు చెల్లించాలి. ఒత్తిడి తేవచ్చు కదా కేంద్రం మీద అంశాన్ని పరిష్కరించమని. ఇది ఇట్లా ఉండగా మనం పాలమూరు రంగారెడ్డి నుంచి పర్ డే 2 టీఎంసీ తీసుకునేటట్లు ఒక 70 మండలాలకు మంచినీళ్ళు, 19 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం మంచినీళ్ళు ఇచ్చేటట్లు 70 మండలాల పరిధిలో వస్తుంది. 12.5 లక్షల ఎకరాలు, 12,30,000 12.5 పోతుంది. సిస్టమ్ డెవలప్ అయినాక అది 15 లక్షల ఎకరాలకు కూడా పోతుంది. పాలమూరు రంగారెడ్డి కింద ఇచ్చుకుంటూనే ప్రతిపాదిత డిండి ద్వారా ఇవ్వవలసినటువంటి నీళ్లు ఆ పని అయ్యే వరకు అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం లేకుండా ఉన్న నీళ్లతోనే సర్దుబాటు చేసుకొని తర్వాత చూద్దామని ఆనాడు మనం ఏం చేసినాం, కేఎల్ఐ సిస్టమ్ను పాలమూరు రంగారెడ్డికి ఇంటిగ్రేట్ చేసినాం. ఒట్టెం రిజర్వాయర్ దగ్గర ఒక తూము పెట్టి 150,000 ఎకరాలకు సరిపడా నీళ్లను కల్వకుర్తి ప్రాంతానికి ఇవ్వడానికి, కల్వకుర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి ప్లాన్ చేసినాం. కల్వకుర్తి నీళ్ళు యథావిధిగా ఉంటాయి, కానీ కల్వకుర్తి సిస్టమ్ అంతా డెవలప్ అయినటువంటి సిస్టము 5 పంపులు ఉంటే ఒక పంపు, నేను ఇదివరకే చెప్పిన, ఒక పంపు స్టాండ్ బై పంపు మాత్రమే, 4 పంపులే నడవాలి. కానీ 4 పంపులు నడిస్తే కాలువలు కానీ టనల్స్ కానీ క్యారీ చేయవు. ఎందుకు? టనల్ యొక్క వ్యాసార్థము, కల్వకుర్తి కెనాల్స్ టనల్ యొక్క వ్యాసార్థం ఏదైతే ఉందో దాన్ని తగ్గించినారు. దాని కారణంగా 3 పంపుల నీళ్లను మాత్రమే అది క్యారీ చేస్తుంది. ఆప్టిమల్గా 3 పంపులను నడిపితేనే టనల్లు పిక్కటంగా పోతాయి, ఓపెన్ కెనాల్ కూడా అప్పుడప్పుడు ఓవర్ఫ్లో అవుతుంటుంది. అది దుస్థితి, దాన్ని ఏం చేయనికే లేదు. కాబట్టి కల్వకుర్తి రాడార్ మొత్తంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా చెరువులు నింపుకొని కెనాల్స్ ద్వారా అండర్గ్రౌండ్ అంతా కలిపి ఒక 5 లక్షల ఎకరాల దాకా రైతులు పంటలు పండిస్తున్నారు, 2 పంటలు పండిస్తున్నారు. చివరి ఆయకట్టుకు కల్వకుర్తికి పోవాలని నీళ్ళంటేనే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికి దుందుబి నది దాటి డిండివాగ్ అంటారు, దుందుబి నది అంటారు, పెద్దవాగ్ అంటారు. అది ఆమంచ దగ్గర దాటి అవతలికి మిడ్జిల్ ప్రాంతానికి పోయి, అటు కల్వకుర్తి ప్రాంతానికి పోయి, వెల్దండ ప్రాంతానికి పోయి, చివరి ఆయకట్టుకు పోయే వరకు, మాడుగుల దాకా పోయే వరకు నీళ్లు సరిపోతలేవు. శాసనసభలో వీళ్ళు ఎమ్మెల్యేనే మాట్లాడిండు, నీళ్ళు సరిపోతలేవు మాకని. మరి అటువంటి అప్పుడు కల్వకుర్తి కింద అటు జడ్చర్ల ప్రాంతంలో కానీ కల్వకుర్తి ప్రాంతంలో కానీ అనువైనటువంటి చోట కల్వకుర్తికే అవసరమైన ఇంకో రిజర్వాయర్ కట్టాలని ఎవరైనా ప్రతిపాదిస్తే దానికి న్యాయబద్ధత ఉంది. అరే అవసరం వాళ్ళకు చివరిలో ఉన్నారు, టేలెంట్కి నీళ్ళు కావాలంటే ఓ రిజర్వాయర్ ఉంటే ఎక్సెస్ ఫ్లో వచ్చినప్పుడు నింపి పెట్టుకోవచ్చు, ఆపదలో పనికి వస్తుంది అనుకోవచ్చు. అది వదిలిపెట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే, మేము ఆనాడు పాలమూరు రంగారెడ్డి కన్సీవ్ అయ్యేటువంటి ప్రారంభ దశలో కేఎల్ఐ అనేటువంటి ఈ ప్రాజెక్టును అసమగ్రంగా తయారు చేసింది ప్రభుత్వం. దాన్ని పూర్తి చేయక తప్పని పరిస్థితి, మాకు ఉన్నదేదో పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి పూర్తి చేస్తున్నాం. కానీ దీనికి సమగ్రత లేదు. దీని కింద నీళ్లు బారాలంటే కేవలం 4 టీఎంసీల పరిధిలో ఉండేటువంటి 4 టీఎంసీలకు లోబడే 3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఒకటి 0.9, ఒకటి 0.9, ఒక 2 టీఎంసీ, 4 కంటే తక్కువే. కాబట్టి 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, సరే అది 3 పంపులే లెక్కేసుకుంటే కూడా ఆన్లైన్ రిజర్వాయర్స్ లేని కారణంగా కేఎల్ఐ కింద సఫిషియెంట్గా నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి సర్వే చేసి ఎక్కడెక్కడ అనువుగా ఉందో రిజర్వాయర్లు కట్టుకోవడానికి సూచించండి అని ఇరిగేషన్ శాఖకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో జీవో విడుదల చేయడం జరిగింది. ఏది? ఆన్లైన్ రిజర్వాయర్లు ఏమైనా కట్టుకునే వెసులుబాటు ఉందా అని. వాళ్ళు పరిశీలన చేసి సర్వే చేసి ఒక 20 రిజర్వాయర్లు చూపించినారు. ఓతోన 1/2 టీఎంసీ, ఓతోన 1/4 టీఎంసీ, ఓతోన 3/4 టీఎంసీ ఇట్లా చూపించి గొల్లపల్లి అనే కాడ 2.9 ఎంతోనో సంథింగ్ లెస్ దాన్ 3 టీఎంసీ వచ్చేటట్లు ఒకటి చూపించినారు. అప్పటికి పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ అయింది, ఒట్టెం రిజర్వాయర్ కూడా స్టార్ట్ అయింది. వర్క్ చాలా వేగంగా జరుగుతుంది.
ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు 2018 సెప్టెంబర్ అనుకుంటాను, సెప్టెంబరే పాలమూరు రంగారెడ్డి వస్తుంది, దాదాపు 70 టీఎంసీల రిజర్వాయర్లు వస్తున్నప్పుడు ఇప్పుడు విడివిడిగా ఇవి ఆడోటి కొత్తగా కడితేనంటే కొత్త ల్యాండ్ ఎక్విషను ప్రతిదానికి స్ట్రక్చర్ వాల్యూ పెరుగుతుంది, ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ భూమి తీసుకొని తక్కువ కెపాసిటీ ఎందుక, ఇవన్నీ అవసరం లేదు, ఇవి క్యాన్సిల్ చేసేసి పాలమూరు రంగారెడ్డి కేఎల్ఐకి అనుసంధానం చేద్దాము, కేఎల్ఐకి ఏడ నీళ్లు తక్కువైతాయో ఎప్పుడు నీళ్లు తక్కువైతాయో నిండుకుండలా ఉండేటువంటి వట్టెం ఏదులకి వెళ్ళి మనం తూముల ద్వారా ఇచ్చేస్తే కేఎల్ఐకి తక్కువైన నీళ్ళు కాంపెన్సేట్ అవుతాయి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతున్నాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే, నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడే, వాళ్ళు ఉన్నప్పుడే ప్రతిపాదించిన కదా రిజర్వాయర్లు అని ఆ కారణం చూపి గొల్లపల్లి దగ్గర 2.9 ఉండేటువంటి ప్రపోజల్ని 6 టీఎంసీలకు కడతామని 1500 కోట్లతో కొత్త రిజర్వాయర్ కడతామని ఏదులకు ఆనుకోనే, ఏదుల రిజర్వాయర్ ఇట్లుంటే దాని వెనక భాగంలో ఈ నీళ్లు మళ్ళీ దానికి ఆనుకుంటాయి, అది కడతామని మొండి ప్రపోజల్ తీసుకొని వచ్చినారు. ఈ క్యాబినెట్లో ఉండే ఒక కాంట్రాక్టర్ మంత్రి యొక్క ఉపదేశంతోనే అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఉరుకులాడుతున్నారు, జిల్లాలో ఉండే మంత్రి ఇంకో ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా. సరే నిజంగా ప్రజలు కోరి ఇక్కడ మాకు అవసరం ఉంది కట్టండి అని మీరు మొదలు పెడితే మేము సంతోషపడతాం. ప్రజలు ఎవరు ఆమోదిస్తలేరు, ఏ రైతు కూడా ఆమోదిస్తలేడు. అక్కడ నుండి మునిగిపోయేటువంటి 2 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు 100 రోజులు దీక్ష చేసినారు, ఒకరోజు కాదు, అఖిలపక్షం దీక్ష చేసినారు, కాంగ్రెస్ తప్ప అందరూ. వాళ్ళ దీక్ష ముగింపు కోసం రైతులకు సంఘీభావం చెప్పడానికి మొన్న హరీష్ రావు గారు వచ్చిన మీరంతా చూసినారు మీడియాలో కూడా. స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మాండంగా తరలి వచ్చి మాకు ఈ ప్రాజెక్ట్ వద్దన్నారు. ప్రభుత్వం ఏం చేయాలి, అవసరం లేని చోట మేమేం కట్టాం, ప్రజలు ఆందోళన గురి కావద్దని చెప్పాలి. ఒక మంత్రి ఆ ప్రకటన చేయడే, నీటిపారుదల మంత్రి ఆ ప్రకటన చేయడు, ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేయడు. పోనీ నువ్వు కడతావనుకో, కొద్దిసేపటికి అనుకుందాం, ప్రజల అభిష్టానికి భిన్నంగా మొండిగా మేము కట్టి తీరుతామని పోలీసులు పెట్టి నువ్వు కడతావంటే మళ్ళీ కల్వకుర్తి పేరు పెట్టుకున్నటువంటి ప్రాజెక్టుకు కల్వకుర్తికి నీళ్ళు పోకుండా నువ్వు కిందనే రిజర్వాయర్లు కట్టి ఈయనే తీసేసుకుంటే ఇక వాళ్ళకేం మిగులుతుంది మక్క చెక్కలు. మేము సమగ్రంగా ఉమ్మడి జిల్లాలోని ప్రతి మూల అభివృద్ధి చెందాలని తాపత్రయపడిన వాళ్ళం మేము. ఈ నీళ్ళని ఈయనే పట్టేసుకొని మంత్రి దాంట్లోకి వెళ్ళి వనపర్తికి 10,000 వస్తాయి, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 30-40 వేలు కొల్లాపూర్కే పోతాయి. అవసరం లేదాడ, ఆల్రెడీ అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అంతటా ఉన్నాయి. కృష్ణారావు ఏం చేయకుండానే కొల్లాపూర్ ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయి. జూరాల నుంచి దాదాపు 25,000 పైచీలకి ఎకరాలు వస్తాయి. దాంట్లో ఆయన పాత్ర లేదు, అప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కూడా కాదు, ఆయనకు సంబంధం లేకుండా వచ్చిన నీళ్ళు. భీమా నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు వచ్చే ఉపాయం చేసిన నేను. 40,000 ఎకరాలు వస్తాయి ఇప్పుడు కొల్లాపూర్ ప్రాంతానికి. కల్వకుర్తి నుంచి నీళ్ళు వస్తాయి, దాంట్లో ఆయన పాత్ర ఏం లేదు. నాగం జనార్దన్ రెడ్డి గారు పట్టుబడి చేయించినటువంటి ప్రాజెక్ట్ అది, ఒక రకంగా చెప్పాలంటే. సరే ఆనాడు ఆయన ఉన్నటువంటి పార్టీ టీడీపీ దాన్ని పూర్తి చేయలేదు, సగంలో వదిలిపెట్టింది, కాంగ్రెస్ ఇంకా సగంలో వదిలిపెట్టి, అది వేరు విషయం. కానీ కావాలని తాపత్రయపడినోడు ఆయన, ఏ మాట కామాట. ఈయన పాత్ర ఏం లేదు, జీరో. ఏ పాత్ర లేకుండానే ఆ ప్రాంతం సుభిక్షమైంది, చాలా సంతోషం, బ్రహ్మాండంగా అయింది. ఇంకా బాగా బతకాలని కోరుకుంటాం మేము. ఏడైనా టేలెంట్ ఉంటే నీళ్లు కావాలని హర్ష కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే గారు కోడేరు పానగల్ మండలాల టేలెంట్కు కల్వకుర్తి నీళ్ళు రావట్లేదు అని చెప్పి ప్రతి ఏడు మా వనపర్తులకు వాళ్లకు ఆ పక్కలో ఉండేటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళకు పెద్ద పంచాయతీ నీళ్ళ కోసం రైతులు. ఒకటే కాలువలు రావాలి, నీళ్ళు తక్కువ వస్తాయి, వీళ్ళు రాత్రిపూట వీళ్ళు దింపుతారు, తెల్లవారుదాం ఇంకోరు దింపుతారు, రైతులకు ఇదే బాధలు. దానికి పరిష్కారం ఏందని ఇంజనీర్లతో మాట్లాడితే 1 ఎకరా ప్రైవేట్ భూమి ఇవ్వకుండా 3 గుట్టల నడుమ ఒక 0.5 టీఎంసీ కట్టే అవకాశం ఉంది. ఇది కట్టుకుంటే దీన్ని నింపెట్టుకుంటే సీజన్లో నీళ్లు తక్కువైనప్పుడు వీళ్ళకి ఇస్తే సరిపోతుందంటే కేసీఆర్ గారు రామన్నగడ్డ రిజర్వాయర్ అని 50 కోట్లతోనే శాంక్షన్ ఇచ్చేసినారు, శంకుస్థాపన కూడా చేసినారు పనికి. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి పెట్టండి ఈ పుణ్యాత్ముడు. రామన్నగడ్డ రిజర్వాయర్ అనేటువంటి పని పూర్తి చేస్తే కేవలం 50 కోట్లతో అయ్యేటువంటి పని 3 మండలాలు పానగల్, కోడేరు అండ్ వనపర్తిలోని టేలెంట్ ప్రాంతాలకు 10,000 పైచీలకి ఎకరాలకు నీళ్ళు వస్తాయి, ఇబ్బంది తొలగిపోతుంది. అది చేస్తే లేరు, తక్షణం ఫలితం వచ్చేది, ప్రజలకు ఊరట వచ్చేది. అది చేయమంటే అది చేయరట. లేలే మేము గొల్లపల్లి కడతాం. ఏంటి కడతావా గొల్లపల్లి, ఎవరి ప్రయోజనం కోసం కడతావు? తాత్కాలిక అంచనాలే 1,500 కోట్లట ఇంజనీర్లు చెప్పేది. కానీ ఇప్పుడు క్రిటికాలిటీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డిలో మిగిలినటువంటి పని ఏందో తెలిసిన, మెయిన్ వర్క్ అంతా అయిపోయింది. టనల్స్ అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి, పంప్ హౌస్లు అయిపోయినాయి, టవర్ లైన్లు, కరెంటు టవర్ లైన్లు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, ఏమీ లేవు.
ఒక్క నార్లాపూర్ నుంచి ఏదులకు వచ్చేటువంటి ఆ లింకులో కల్వకోల్ అనేటువంటి గ్రామం ఉంటుంది. అక్కడ కెనాల్ వరకు కొంత పెండింగ్ ఉంది. కెనాల్ వరకు కొంత పెండింగ్ ఉంది. ఎంత పెండింగ్ ఉంది? అది 15 లక్షల మెట్రిక్ టన్నుల కెనాల్ వరకు ఎక్స్కవేషన్ మాత్రమే పెండింగ్లో ఉంది. 15 లక్షల మెట్రిక్ టన్నుల క్వాంటిటీ ఉండేటువంటి కెనాల్ వరకు మాత్రమే పెండింగ్లో ఉంది. దీంతోపాటు ఆ మెయిన్ కెనాల్ ఆ మధ్యలో ఏదుల నార్లాపూర్ మధ్యలో ఉండేటువంటి మెయిన్ కెనాల్ మీద ఒక 6 స్ట్రక్చర్స్ పెండింగ్లో ఉన్నాయి. స్ట్రక్చర్స్ అంటే డబుల్ కార్డ్సు, బండ్లు అవతలికి ఇవతలికి పోయేవి, కానీ వాటర్ కిందికెళ్ళి వాగులకు వెళ్ళి వచ్చి కిందికెళ్ళి అవతలికి పాస్ అయ్యేది అండర్ పాస్లు అంటారు, సూపర్ ప్యాసేజ్లు అంటారు, డిఓబిలు అంటారు. ఇవి స్ట్రక్చర్స్. ఇవి కెనాల్ మీద అవతలికి ఇవతలికి మూవ్ అయ్యేటువంటి స్ట్రక్చర్స్. ఇవి 6 పెండింగ్ ఉన్నాయి. ఈ 6 స్ట్రక్చర్సు ఆ 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, కెనాల్ పని పూర్తి చేస్తే హయ్యర్ సైడ్ మీరు నిద్రపోకుండా చేసినా కూడా 6 నెలల పని. ఇది మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలుపెట్టింటే ఇది 3వ సీజన్ బాయ్. మనకు వానకాలం 3 వానకాలాలు బాయ్. మీరు వచ్చినాక ఒక్క సీజన్ వానాకాలం సీజన్ పోయినా మిగతా 2 సీజన్లలో ప్లస్ 2 యాసంగిలలో అంటే ఇలా నార్లాపూరు, ఏదుల, ఒట్టెం, కర్వెండ కలిపి 50 టీఎంసీల నీళ్ళని నింపుకునే అవకాశాన్ని మీరు చేజార్చారు. లక్షల క్యూసెక్లు సముద్రం పాలు చేశారు. పాలమూరు తల్లి గర్భంలో నింపుకునేటువంటి నీటి చుక్కల మీద మీకు కనికరం లేదు. కర్కోటకులో మీరు గీంత పని చేయమంటే చేయనికి చేతగానోళ్ళు. ఈ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది? 1000-1200 కోట్ల కంటే ఎక్కువ కాదు. ఏది స్ట్రక్చర్స్ అండ్ మట్టి తీయడానికే 1000-1200 కాదు, 100-150-200 కోట్లలో అవుతుంది. మిగిలిన పని ఏంది? మిగిలిన అమౌంట్ నేను చెప్పేది ఏంది? ఆల్రెడీ అయినటువంటి వర్క్ల యొక్క ఆర్ఈ ఉంది, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. వాటిని కూడా మీట్ అయితే అయ్యే ఖర్చుకి ఇంతే, 100-200 తేడా కావచ్చు. మెయిన్ రిజర్వాయర్స్ నిండిన తర్వాత జరగాల్సినటువంటి పని ఏంటి? భవిష్యత్తులో జరగాల్సినటువంటి పని డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ జరగాలి. ఎక్కడైనా సరే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అనేటువంటిది టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినటువంటి దశలో మొదలు పెడతారు. ఎందుకంటే ముందే చేస్తే కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ముందు చేసి తయారుగా పెట్టుకుంటాం, రిజర్వాయర్లు కావు, టనల్స్ కావు, ఏవి కావు, ఒట్టి కెనాల్ తోడి పెట్టుకుంటే తోడింది వృధా అవుతుంది, నీళ్లు బారవు, పెట్టిన ఖర్చు వృధా అవుతుంది, ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతుంది. అందుకోసం ఎప్పుడైనా సరే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏ ప్రాజెక్ట్ కింద అయినా సరే చివరిలో చేస్తారు. అది విధానం, పనిచేసే విధానమే అది. ఇలా మొత్తం పాలమూరు రంగారెడ్డి కింద ఉండేటువంటి టోటల్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాలనుకుంటే 10,000 crores కంటే ఎక్కువ కాదు. ముందు ఈ రిజర్వాయర్లు అయితే నింపండి. ఈ 1000-1200 కోట్లు ఖర్చు చేసి ఆ ప్యాకేజ్ 3లో ఉండేటువంటి 15 లక్షల మెట్రిక్ క్యూబిక్ మీటర్ల యొక్క 15 లక్షల క్యూబిక్ మీటర్లు ఆ పనిని పూర్తి చేసి 6 స్ట్రక్చర్లు కంప్లీట్ చేస్తే రేపు వానకాలం నాటికి ఈ 4 రిజర్వాయర్లలో మనం నీళ్లు నింపుకునే అవకాశం ఉంది. 4 రిజర్వాయర్లలో నీళ్లు నింపితే భౌగోళికంగా ఇవి ఉండేటువంటి లొకేషన్స్ ఎట్లా అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో నట్ట నడి మధ్యన ఉంటాయి, గర్భం లాగుంటుంది, జిల్లా నడి గర్భంలో ఉంటాయి. అవి 4 రిజర్వాయర్లలో ఒకసారి నీళ్లు ఉంటే భూగర్భ జలమే సగం అవసరాలు తీర్చేస్తుంది. ఆ తర్వాత మీరు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ మీ వెసులుబాటును బట్టి చేయండి. ఇది పక్కకు పెట్టేసి దీంట్లో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్టును మొదలుపెట్టి కేసీఆర్ పెట్టిన కెనాలను క్యాన్సిల్ చేసి ఇలా జూరాల మీదకి వెళ్ళి నీళ్ళు తీసుకోవాలి. అది విఫల ప్రాజెక్టుగా మిగిలిపోతుంది భవిష్యత్తులో. చరిత్రలో ఇది రాసి పెట్టుకోండి. కొడంగల్ నారాయణపేట ప్రజలు కూడా సుభిక్షం కావాలనే కేసీఆర్ ఆయల పాలమూరు రంగారెడ్డిలోకి వెళ్ళి పెట్టిండి కెనాల్ను. టెండర్లు పిలిచినటువంటి దాన్ని క్యాన్సిల్ చేసింది సర్కారు. ఇలాడ ఒక లిఫ్ట్ పెట్టిండ్రు, ఆ పనులు నడుస్తున్నాయి. ఆ లిఫ్ట్ పూర్తయినా కూడా ఆ ప్రాంతానికి నీళ్లు రావు. జూరాల జనవరికే క్రాప్ హాలిడే ప్రకటించింది కదా, డిసెంబర్ ఎండింగ్కే. జూరాలకి వెళ్ళి ఉండేటువంటి లిఫ్టింగ్ ఎట్లా సాధ్యమవుతుంది? అది కూడా 1 టీఎంసీ ఉండేటువంటి భూత్పూర్ రిజర్వాయర్లోకి వెళ్ళి లిఫ్ట్ జూరాలకి వెళ్ళి భూత్పూర్లో పడాలి, భూత్పూర్లోకి వెళ్ళి నారాయణపేట కొడంగల్కు నీళ్లు పోవాలి. సాధ్యం కాని ముచ్చట అది. ఒక పంటకి అతి కష్టంగా వస్తే లేకుంటే లేదు. కాబట్టి జూరాల మీద ఉన్నటువంటి సొంత ఆయకట్టుకు ఇది అదనపు బర్డెన్ అవుతుంది. సరే, మీ అవగాహన ఏందో, మీ తాపత్రయం ఏందో చేసుకుంటుండ్రు కానివ్వండి, మొదలుపెట్టినది. ఇప్పుడు అది ఆపలేము, ప్రజాధనం. కానీ పాలమూరు రంగారెడ్డి మిగిలిపోయినటువంటి ఈ పనులను పూర్తి చేయడానికి ఎందుకు సన్నద్ధం అవుతలేరు? 3వ సంవత్సరం అయింది కదా. అరే, ఒక డీటెయిల్డ్ సమీక్ష చేయడానికి ఏం పోతుందా బాబు?
ఎక్కడున్నాం మనం, రేపు ఏం చేస్తే ఫలితం వస్తుందని చేయడానికి దీంట్లో ఏం రాజకీయాలు ఉన్నాయి, దీంట్లో ఏం విమర్శలు ఉన్నాయి? మేము ఎత్తి చూపిన ప్రతిసారి మీరు వాడే బూతులేం మాట్లాడతలేమే. మీ బూతులకు కూడా సమాధానం ఇవ్వం మేము, ఎందుకంటే బూతులకు సమాధానం ఇవ్వలే, మీ బూతులు మళ్ళీ మేము ఉచ్చరించాలి, అవసరం లేదు. ఇది ఇట్లుండగా ఇంకో అంశం ఏంటంటే, గతంలో కూడా చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, రేపు ప్రభుత్వం సమీక్ష చేసినప్పుడైనా సరే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని మేము సీరియస్గా ప్రజల పక్షాన్ని కోరుతున్నాం. పాలమూరుతో పాటు సమాంతరంగా డిండి ప్రాజెక్టు కూడా నీళ్ళు ఇవ్వాలి, దానికి కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలనేది ఆనాడు కేసీఆర్ గారు జీవో ఇచ్చినారు. అయితే ఈ ఇంటర్స్టేట్ అంశాలు ఇతరేతర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముందు ఈ మెయిన్ కెనాల్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి మెయిన్ సిస్టమ్ అయిపోయి ఈ లోపల అవసరం అనుకుంటే డిండికి అవసరం అనుకుంటే ఆ ప్రాంతం నుంచి అవసరం అనుకుంటే ఒట్టెంకెళ్ళి ఒక 100-150 కోట్ల కెనాల్తోనే మొత్తం పని పూర్తి అయిపోతుంది. వాళ్ళకి అవసరమైనటువంటి నీళ్ళు ఇవ్వచ్చు, మనకు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఇటు కేఎల్ఐ నీళ్లు మనకు సిస్టమ్ ఉంటుంది, కేఎల్ఐకి తక్కువైనా పాలమూరు రంగారెడ్డికి ఇస్తాం, అదే పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి డిండికి కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం. అప్పటికి ప్రభుత్వం ఇంకా ముందుకు పోలేదు. ఎందుకైనా మంచిదైనా ఆనాడు మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నా. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఆనాడు ఉండేటువంటి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా అందరం సమావేశమై జిల్లాకు సంబంధించి చర్చించుకొని డిండి మనదే, నల్గొండ ప్రాంతం మనదే, తెలంగాణ అంతటా మనదే, వాళ్ళకు కూడా కడుపు నిండా నీళ్ళు ఇవ్వాల్సిందే, అనుమానం లేదు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఇస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆల్రెడీ ఆయకట్టు డెవలప్ అయినటువంటి నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, అచ్చంపేట ప్రాంతంలో కానీ కేఎల్ఐ కింద డెవలప్ అయినటువంటి ఆయకట్టు ఏదైతుందో ఇది డిస్టర్బ్ కాకుండా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉందేమో అది పరిశీలించమని చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏం చేస్తూ ఉంది, ఏదుల రిజర్వాయర్లోంచి స్ట్రైట్గా అలైన్మెంట్ తీసి డిండి ఎత్తిపోతల పథకానికి అవసరమైనటువంటి నీళ్లను ఏదులకి వెళ్ళి 0.5 TMC తీసుకుపోయేటువంటి విధంగా వాళ్ళు టెండర్ పిలిచినారు. పని కూడా వాళ్ళ బామర్ది సృజన్ రెడ్డికి అప్పచెప్పేసినారు. 1800 కోట్లు అనుకుంటాను, దాంట్లో ఫస్ట్ ఫేజ్ 1300 కోట్ల వరకు ఇచ్చినట్లున్నారు. సర్వే అవుతుంది, ఇంకా ఫీల్డ్ మీద ఏం కాలే. దీని మీద 3-4 సార్లు మేము అభ్యంతరాలు లేవనెత్తినాం. ప్రజలు కూడా అక్కడ గ్రౌండ్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. దీంట్లో ఉండే జెన్యూనిటీని ఒకసారి అర్థం చేసుకోవాలి. డిండికి తలపెట్టిన నీళ్లు ఇవ్వవలసిందే, కృష్ణా నుంచి తప్ప ఇంకో మార్గం లేదు. కానీ ఏదలలోంచి అక్కడి నుంచి కెనాల్ తీసుకొని పోయి మళ్ళీ టనల్ తీసుకొని పోయి మళ్ళీ ఓపెన్ కెనాల్ పోవాల్సి వస్తుంది. డిండికెళ్ళి అప్రోచ్ కెనాల్, అక్కడి నుంచి టనల్ లెవెల్స్ని బట్టి టనల్ ముందుకు పోయినాక మళ్ళీ ఓపెన్ అయినాక మళ్ళీ ఓపెన్ కెనాల్, ఆ తర్వాత ముందుకు పోయినాక లిఫ్టు. ఇప్పుడు ఏమవుతుందంటే పాలమూరు రంగారెడ్డి డిండి పక్కలే ఈస్టుకు ఒక 5-6 కిలోమీటర్ల దూరం, 7-8 కిలోమీటర్ల దూరంలోనే కలవకుర్తి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి 3వ లిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. ఈ 2 అయిపోయి 3వ దానికి వస్తుంది గుడిపల్లికి, ఇక్కడ ఏదలో ఉంటుంది. ఈ ఏదలకి వెళ్ళి డిండికి నీళ్లు తీసుకుపోవాలంటే ఈ కేఎల్ఐ సిస్టమ్ యొక్క టనల్ సిస్టమ్ యొక్క అడుగు నుంచి పోవాలి. సపోజ్ ఏదేని కారణం చేత సాంకేతికంగా చిన్నగా ఈ టనల్ తోటప్పుడు ఆ టనల్ కొంచెం డిస్టర్బ్ అయింది అనుకోండి, కొలాప్స్, పని ఆగిపోతుంది, ఇక జరగదు. ఫ్యూచర్లో కూడా పెద్ద సమస్య. రెండవది, ఈ కెనాలు ఈ అలైన్మెంట్ డిండి కోసం ఇట్లా ఉద్దేశించినటువంటి ఈ అలైన్మెంట్ ప్రకారంగా పనులు చేస్తే దగ్గర 25,000 ఎకరాల భూమి పోతుంది. కొల్లాపూర్ దింత, అచ్చంపేట దింత, మాది వనపర్తి దింత, మళ్ళీ భూమి పోతుంది. ఏ భూమి అది? ఆల్రెడీ కేఎల్ఐ కింద నీటి పారకం జరుగుతున్న భూమి, 2 పంటలు పండుతున్న భూమి రైతులది. ఇట్లా అవసరమే లేదు. దీనికి 1,800 కోట్లు 2,000 కోట్లు ఖర్చు పెట్టేది, మళ్ళీ రేపు ఆర్ఈ అయిపోయి పని కంప్లీట్ అయ్యే వరకు 3,000 కోట్లకో పోతుంది. సింపుల్గా ఒట్టెం రిజర్వాయర్లో ఇదే నీళ్లను కృష్ణా నుంచి ఎత్తిపోసుకునే నీళ్ళలోంచే అవసరం అనుకుంటే ఇంకో పంపులు ఎక్కువ పెట్టుకొని అయినా సరే ఇంజనీర్లు నడితే సాంకేతికత చెప్తారు. ఒట్టెం రిజర్వాయర్లో మేము ఆల్రెడీ ఇప్పుడు తూము పెట్టేసినాం, ప్రొవిజన్ పెట్టినాం. పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు ఉంటుంది, ఈ తూము నుంచి పోతిరెడ్డిపల్లి అనేటువంటి ఊరు మీద తీసుకొని పోతే పక్కలే దుందుబి వాగు ఉంటుంది, డిండి వాగు. సింపుల్గా దాంట్లో నీళ్లు పోసేస్తే అయిపోతుంది. ఇది ఇంజనీర్లు ఏమంటారంటే 150-200 కోట్లతో ఈ పని పూర్తి అయిపోతుంది. మొత్తం కలిపితే 500-600 ఎకరాలు 1000 ఎకరాల లోపే ఉంటుంది. ఇక్కడ 20,000-25,000 ఎకరాల భూసేకరణ అవుతుంది, డెవలప్డ్ ఆయకట్టు పోతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది అని ఇదే విషయాన్ని మేము చెప్పిన, ఇప్పుడు చెప్పలే.
ఇవాళ 2026లో ఉన్నాం. 2016లో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన లెటర్ హెడ్ మీదనే ఆయనతో పాటు అప్పటి ఎంపీ జితేందర్ రెడ్డి, ఆయనతో పాటు అప్పటి మంత్రి లక్ష్మారెడ్డి, ఆయనతో పాటు అప్పటి వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు, నేను, ఇక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ సంతకాలు పెట్టి ఆనాడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. ఏమని? ఏదుల నుంచి డిండి కాకుండా ప్రత్యామ్నాయంగా తీసుకుపోవాలి, డిండికి నీళ్ళు ఇవ్వాల్సిందే కానీ ఏదుల నుంచి వద్దు, ఏదుల నుంచి టేకప్ చేస్తే ఉన్న సమస్య ఏంది మొత్తం వివరించినాం. ఇక అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన కాదంటాడా, నాకు తెలియకుండా సంతకాలు తీసుకున్నట్టడా? దీని మీద 100 సార్లు మాట్లాడినా సమీక్షలు కూడా వచ్చింది కదా. కృష్ణారావు సంతకం ఉంది, మీకు ఇస్తా, అందరికి ఇస్తా, ఇప్పుడే ఇస్తా. అందరివి ఉన్నాయి సంతకాలు. ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరం 10-12 మంది పెట్టినాం సంతకాలన్నీ. ఇప్పుడు ఈ మంత్రి ఏం మాట్లాడాడు? ఇప్పుడు ఈ డిండి పని జరిగితే పెదకొత్తపల్లి మండలంలో, కోడేరు మండలంలో డెవలప్ అయినటువంటి ఆయకట్టు, కేఎల్ఐ కింద డెవలప్ అయిన ఆయకట్టు ఆయన నియోజకవర్గమే. ఏం మాట్లాడాడు? ఏం పట్టదు. ఈ కక్షలు కార్పణ్యాలు తప్ప ఇంకేం పట్టదు. ఇప్పటికైనా మనసు మార్చుకొని నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాలమూరు ప్రజల శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి. పాలమూరు మంత్రులు కానీ, పాలమూరు శాసనసభ్యులు కానీ ఈ క్షుద్రమైనటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి విమర్శలు, కుసంస్కార విమర్శలు, తిట్లు, పురాణాలు, వ్యక్తిగత హననాలు ఇవి పక్కకు పెట్టి మీకు మిగిలిన ఈ 2-2.5 ఏళ్ల కాలంలో ఇప్పటిదాకా జరిగినటువంటి పాలమూరు పనులలో మీరేం తోడ్పడగలరో అది ఆలోచన చేయండి. ప్రజలకు అవసరమైంది మీరు మాట్లాడకుండా, ప్రజలకు కష్టమైనటువంటి దాంట్లో మేము చేసి తీరుతాం, ఇది ఎవడడ్డమొస్తాడు చూస్తాం, మేము చేస్తాం, మేము కడతాం అనేటువంటి మూర్ఖపు మొండివాదనలకు పోవద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి సాగునీటి వనరులు ఎక్కడివెక్కడ ఎట్లా వాడుకోవాలనో ఒక సమగ్రమైన ప్రణాళికతో పనిచేసినాం మేము. కొంతమంది అవగాహన లేక మాట్లాడతారు. మేము నిజంగా తాపత్రయపడ్డాం. నేను భీమా ఫేజ్ 2లో ఉండేటువంటి ఈ భీమా కెనాల్ ఉంటుంది, కొల్లాపూర్ పోయేది. ఆనాడు నేను పట్టించుకోకపోతే ఈ రోజు వరకు కూడా అది అట్లే ఉండేది. మొత్తం కెనాల్ పూర్తయింది కానీ నీళ్ళు ఇచ్చేయడానికి అవకాశం లేకుండా పోయింది, రిజర్వాయర్ కంప్లీట్ కానందుకు. కానేపల్లి కాడ ఇప్పటికీ ఇష్యూస్ ఉన్నాయి. ఆల ఎమ్మెల్యేగా ఉన్న 2 టర్మ్లో కూడా ప్రయత్నం చేసినాం ఆ ఇష్యూస్ రిజాల్వ్ కానికి. ఇది కాలం పడుతుందని ముందు చూపుతో ఊహించి ఆ కెనాల్కి ఎట్లా నీళ్ళు ఇవ్వాలో నేను అలా 10 ఏళ్ల కింద ఇప్పించిన కాబట్టి ఇలా భీమా కింద 48,000 ఎకరాలు సస్యశ్యామలం ఉంది, అందులో 40,000 ఎకరాలు కొల్లాపూర్కే పోతుంది. మేము వనపర్తి కోసం ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా ప్రయోజనాలను మేము దృష్టిలో పెట్టుకొని ఆలోచించినాం. అందుకోసం ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా అనవసరమైన పట్టుదలలకు పోకుండా మళ్ళా సమీక్ష పెట్టి తోకా తొండేమని కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టకుండా జరిగిన పని ఇది, ఇప్పుడు జరగాల్సిందేందో తేల్చి ప్రజలకు చెప్పి పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో ఖచ్చితంగా నింపాలి. మీరు దీనికి పూనుకోకపోతే మేము ప్రత్యక్ష యుద్ధానికే పూనుకుంటాం. మేలో మొత్తం యుద్ధమే ఉంటుంది, ప్రజల పక్షాన యుద్ధమే చేస్తాం. మే మొదటి వారంకి వెళ్ళే మా కార్యాచరణ పూర్తి అవుతుంది. మొదలు పెడతాం, స్టార్ట్ చేస్తాం, పూర్తి చేస్తాం. మేలోనే ఒత్తిడి తీసుకొని వస్తాం, ప్రజలందరికీ కూడా విషయాలు చెప్తాం. మండు టెండర్లోనే పాదయాత్రలు చేస్తాం, ఏమేమి యాజిటేషన్ ప్రోగ్రామ్స్ చేయాలనో చేస్తాం. ఎందుకు మీరు పాలమూరును పడావు పెట్టినరో ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగా మూర్ఖంగా ప్రతిపాదించినటువంటి ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వలేదు, ఇంకా కేవలం ప్రతిపాదనల స్థాయిలో ఉంది. ప్రభుత్వం కూడా కింది మూర్ఖత్వాన్ని పాటిస్తుందని మేము అనుకోము. నీళ్ళ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, నీటిపారుదల శాఖ అధికారులు కానీ వివేచనతో ఆలోచన చేసి కల్వకుర్తి నీళ్లు భవిష్యత్తులో ఏ రకమైన ఆటంకాలు లేకుండా పేరు పెట్టుకున్నటువంటి కల్వకుర్తి ప్రాంతానికి ఆ నీళ్లు అందేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రతిపాదిత గొల్లపల్లి రిజర్వాయర్ను అన్కండిషనల్గా భేషజాలకు పోకుండా మేము తీసుకోవట్లేదు, అది ఫీజిబుల్ కాదు, అది అవసరం లేదని ప్రభుత్వం ప్రకటిస్తే రైతులు, ప్రజలు సంతోషపడతారు. యువతల కల్వకుర్తి చర్చల ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కూడా ఒక పెద్ద ఊరట ఉంటుంది.
లేకపోతే వాళ్ళు ఆందోళన గురి కావాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను.